ఇక 2025 సంవత్సరం నాటి ఈ సంవత్సరం స్టార్టింగ్ కాడ నుంచి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? సింహం వాళ్ళకంటే కనుక కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడు అంగారకుడు అవుతారనమాట. విశేషంగా భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. భాగ్యాభివృద్ధి నిలవదనం బాగా పెంపొందుతుంది. అయితే వివాహపరంగా మాత్రం మార్చి 30 దాకా కొద్దిగా ఆటంకాలు, చేద్దాకా వచ్చి కొన్ని వివాహాలు చెడిపోవడము అలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే కొన్ని అదృష్టాలు కూడా స్వల్పంగా మిస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భాగ్యస్థానం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పమైన దోషాలు కనబడుతున్నాయి. స్ట్రెస్ లెవెల్, మానసికమైన ఒత్తిడి ఇలాంటివి కూడా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే శని యొక్క దృష్టి 4 మీద ఉండడం వల్ల భూములు, స్థిరాస్తుల విషయాల్లో స్వల్పమైన లిటికేషన్స్, ఇబ్బందులు ఇట్లాంటివి కూడా స్వల్పంగా మార్చి 30 దాకా కనబడుతున్నాయి. మార్చి 30 నుంచి శనిగ్రహ మార్పు వల్ల లీగల్ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాల సభ్యుల మధ్య మాత్రం చిన్న చికాకులు, ఇబ్బందులు, సమస్యలు మాత్రం తలెత్తే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్లు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే విద్యార్థులకు స్వల్పమైనటువంటి విద్యాటంకాలు ఇట్లాంటివి మాత్రం స్వల్పంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే గురువు 10లో ఉండడం వల్ల మే 15 దాకా మాత్రం కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొఫెషనల్గా మాత్రం బాగానే ఉంటుందండి. అయితే ఈ తర్వాత గురువు స్థాన మార్పు వల్ల లాభాభివృద్ధి మరియు విద్యార్థులకు విద్యలలో లాభాలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడం, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహకారాలు అధికంగా లభించడము, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా మిథునంలోకి గురువు వచ్చి 7ని కూడా చూడడం వల్ల తొందరగా అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశం ఉంది. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ ఉన్న వారి మధ్య సంబంధ బాంధవ్యాలు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకళ్ళు అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం ఇట్లాంటి పరిణామాల ఫలితాలు మాత్రం బాగా గోచరిస్తున్నాయండి ఈ సమయంలో మాత్రం. అలాగే రాహుకేతువులు మార్పు వల్ల ముఖ్యంగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఇంకా కూడా బలం పెరుగుతుందండి వివాహ ప్రయత్నాలకి. ఎందుకంటే వివాహ స్థానంలోనే వాళ్ళిద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ ముఖ్యంగా దశ ముందరగా కేతు అయిపోయి రాహు మిగిలితే మనకు మళ్ళా కూడా వివాహపరమైన ఆటంకాలు ఇంకా కొద్దిగా ఉండే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి, మిశ్రమంగా కనబడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక కొద్దిగా ఈ దోష ప్రభావం నుంచి బయటపడి అనుకున్నవన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. ఓకే గురువు గారు, ఈ సింహరాశి వారు 2025లో ఎటువంటి పనుల నిర్మాణం చేపడితే బాగుంటుంది? ముఖ్యంగా అంటే కనుక మామూలు మనీ రొటేషన్ అనేది బాగా అవుతుందండి. మనీ రొటేషన్ అనేది బాగా అవుతుంది. కొద్దిగా స్వల్పంగా విదేశ కారకుడు కూడా చంద్రుడు అవడం, 12 కూడా చంద్రుడు ఇల్లు అవడం వల్ల కొద్దిగా స్వల్పమైన విదేశీ ప్రయత్నాలు మాత్రం చిన్న ఆటంకాలు అలాంటివి మాత్రం కనబడుతున్నాయండి. కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిగతా పరంగా పర్వాలేదు, కానీ ఆ విషయాల్లో కొద్దిగా శత్రుపీడలు, కొద్దిగా దృష్టి దోషాలు మాత్రం బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా కొద్దిగా మిశ్రమంగా కనబడుతున్నాయి ఫలితాలు. మిగతా అన్ని వివరాలకు బాగానే ఉంటాయి. వివాహం సంబంధించిన పనులకైతే ఈ రాశి చాలా అనుకూలంగా ఉంది. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. సెలవు అండి.